భాగ్యనగరంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగులో గిల్లు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ నెల రోజుల ముందు నుంచే కూడా ఆడపడుచులందరూ తమ ఇంటి ముంగిట ఎలాంటి ముగ్గులు వేయాలని నెల రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా సంక్రాంతి పండుగ రోజైతే ఆ పండుగ సంబరం అంతా తమ వాకిట్లోనే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలోనే నగర వాసులకు కూడా ఈ సంక్రాంతి సంబరాలను భాగం చేసేందుకు కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో అయితే ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ నక్లెస్ రోడ్ దగ్గర అయితే ఈ ముగ్గుల పోటీలను అయితే నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది మహిళలతో 150 బాక్సుల్లో అయితే ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి బాక్స్ కి ముగ్గురు మహిళలు చొప్పున ఒక తమ కాన్సెప్ట్ నేర్చుకొని ముగ్గు వేయాల్సి ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ గాను భారీ మొత్తంలోనే ప్రైజ్ మనీని పెట్టారు. సో మొదటి విన్నర్కి అయితే 151,000 ప్రైజ్ మనీని అయితే పెట్టారు. సో ఎంతో చక్కగా అయితే 2 గంటల సమయంలో అయితే తమ ఆ రంగవల్లులను అయితే ఎంతో అందంగా దిద్దుతున్నారని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్, ఏ కాన్సెప్ట్తో తీసుకున్నారో అసలు ఈ రోజు పెట్టడానికి రీజన్ ఏంటి? ఇది మనము తెలంగాణ గవర్నమెంట్లో మనం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మన ట్రెడిషనల్ ఉండాలి. మనము ఈ రోజులలో ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఈలో మన ఆడపడుచులు కూడా ముగ్గులు వేయడం మానేసుకున్నారు. మన ట్రెడిషనల్ అంతా ఒక రకంగా ఇదైపోతుందని చెప్పి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాదాపు ఒక 400 మంది మహిళలకు ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లకు సంబంధించిన మహిళలకు అందరికీ ఇక్కడ పిలిపించి ముగ్గులు వేయడం జరుగుతున్నది. మరి అదే దాంతోపాటు ఈ మహిళలకు కూడా మనం స్పెషల్గా ఈరోజు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వస్తున్నారు. మీరు అందరికీ తెలుసు, మన తెలంగాణ అంటే ఒక సాంప్రదాయం ప్రకారంగా మనము చూసుకుంటాము. మరి వీళ్ళకి కూడా మన ప్రైజులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రైజు 51,000, రెండో ప్రైజు 21,000, మూడో ప్రైజు 11,000, మరి ఇంకా మిగతా 7 మందికి కూడా 5,000 రూపాయలకు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ 400 మందికి మహిళలందరికీ కూడా కన్సలేషన్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇటు చూసుకుంటే కూడా ఈ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరలో ఈ నక్లెస్ రోడ్డు సమీపంలో అయితే జరుగుతున్న ఈ ముగ్గుల పోటీలో అయితే 400 మంది మహిళలు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 2 గంటల నుంచి కూడా ముగ్గులు వేస్తూ తమ కాన్సెప్ట్ ఎంచుకొని ఎంతో అందంగా అయితే ఆ ముగ్గులని తీర్చిదిద్దుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్, ఒకరు సంక్రాంతి ఫెస్టివల్ని ఎట్లా జరుపుకుంటారు ఏంటి అనే కాన్సెప్ట్ని వివరిస్తూ ముగ్గులు వేస్తే, మరొకరు ప్రభుత్వం చేస్తున్న పథకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ కూడా ముగ్గులు వేస్తున్నారు. సో ఇటు చూస్తే అయితే కన్నుల పండుగగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రజలను ఈ సంక్రాంతి సంబరాలు, ఈ కల్చర్ని స్ప్రెడ్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున నగర ప్రజలను, నగర మహిళలను దీంట్లో భాగం చేసేందుకు అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే దీనిని నిర్వహిస్తున్నారు. సో దీనికైతే మంచి స్పందనే వస్తుంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క మహిళ వచ్చి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే దీన్ని చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. సో పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీలు ఉన్నాయి కాబట్టి సో కాంపిటీషన్ కూడా చాలా టఫ్గానే కనిపిస్తుంది. ఎవరి డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకొని అయితే మనకి ఇక్కడ వేసిన సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి ఈ ముగ్గులను కూడా పరిశీలిస్తే కూడా ఇక్కడ ఈ సంక్రాంతి పండుగను వివరించేలా ఆ చెరుకు గడ్డలు కానీ, అలాగే ఆ పాలు పొంగించడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మలను కూడా వేస్తున్నారు. అటు చూసుకుంటే అయితే శ్రీనివాస కళ్యాణము, శ్రీనివాసుని కూడా వేస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే అయితే సంక్రాంతి సంబరం ఈ ముగ్గుల్లోనే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రతి మహిళలకు కూడా ఈ ముగ్గులు అనేది అయితే ఒక ఎమోషన్. ముందు నుంచే, నెల రోజుల ముందు నుంచి అందరికంటే డిఫరెంట్గా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇది కాంపిటీషన్ కావడంతో కూడా ఇది మరింత జోరుగా అయితే ఈ ముగ్గుల కాంపిటీషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా దీంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చి ప్రైజ్ మనీలను అయితే అందజేస్తారని చెప్తున్నారు. సో మొదటి 10 విజేతలకైతే అంటే మొదటి ప్రైజ్కి 51,000, రెండో ప్రైజ్కి 21,000, మూడో ప్రైజ్కి 11,000, మిగతా 7 మందికి అయితే
5,000 చొప్పున అయితే వేస్తారు. అట్లాగే ఇక్కడ ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు బాధపడకూడదనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రైజ్ మనీలను అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. అమ్మ, దీంట్లో పార్టిసిపేట్ చేశారా? ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఖైరతాబాద్లో ఇంత భారీ ఎత్తున దానం నాగేందర్ గారు ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలిచిన వారికి 51,000 అన్న తర్వాత అందరిలో ప్రోత్సాహం ఎక్కువయ్యింది. పండుగ ఖర్చులు అన్నిటికీ వస్తుందని చెప్పి 10 మందికి ప్రైజ్ మనీ ఉంది. సెకండ్ ప్రైజ్ 21,000, థర్డ్ ప్రైజ్ 11,000, మిగతా 7 మందికి 5,000 చొప్పున ఇస్తామని చెప్పారు. కాంపిటీషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ పండగ వాతావరణం అంతా 3 రోజుల ముందే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మాకు రేపు కూడా కైట్ ఫెస్టివల్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో పండుగ సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎక్కువగా మహిళలు ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. సో మీరు ప్రాక్టీస్ చేసిన ముగ్గు ఇక్కడ వేసారా? వేసామండి. ఇక్కడ కాన్సెప్ట్ ఎంచుకున్నారు? హరిదాస్ సంక్రాంతి స్పెషల్ హరిదాస్ బొడ్డెమ్మలు ఇవన్నీ కలర్స్ తోని మొత్తము ఫిలప్ చేసినాము. ఎంత టైం పట్టింది? 1.5 hours. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ? ఇంతమంది 400 మంది మహిళలు ఇక్కడ పాల్గొన్నారని చెప్తున్నారు. సో ఇంతమంది కాంపిటీషన్లో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకు ముందుకు 15 years నుంచి చేస్తున్నాను, కానీ ఇంత పబ్లిక్ను చూడడము దానం నాగేందర్ దయ వల్ల నాకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. మా ఆడపడుచు వాళ్ళ దగ్గర నేను హెల్ప్ తీసుకున్నాను. సో నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఏదొచ్చినా పర్లేదు మ్యామ్ నాకు. సో చూసుకుంటూ కూడా ప్రతి ఒక్క మహిళ ఎంతో డెడికేటెడ్గా అయితే తమకి ప్రైజ్ వచ్చినా రాకున్నా దీంట్లో అయితే ఎట్లాగైనా పార్టిసిపేట్ చేయాలి, తమ భాగస్వామ్యం ఉండాలి అనే ఉద్దేశంతో అయితే ముగ్గులని అయితే వేస్తున్నారు. సో ఇక్కడ చూస్తుంటే మాత్రం కన్నుల పండుగగా కనిపిస్తుంది. సో యంగ్స్టర్సే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గులను అయితే అలంకరిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే పండగ 3 రోజుల ముందే, ఈ పండుగ సంక్రాంతి పండుగ 3 రోజుల ముందే ఈ సంబరాలు అయితే మొదలయ్యాయని చెప్తున్నాం. ఇక్కడ ఒక ముగ్గు చూసుకుంటే అయోధ్యని ఇక్కడ ఎంతో అందంగా అయితే వేశారు. అసలు 2 గంటల సమయంలో ఇంత మంచి ముగ్గుని ఇక్కడ వేశారు. సో ఇట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ఎంచుకున్నారు. సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఏంటి అని తెలియదు, కానీ సో దీనికోసం అయితే ఎంతో అందంగా ఇక్కడ ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క ప్రత్యేకతను అయితే కలిగి ఉందని చెప్పవచ్చు. చాలా అందంగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి చూసుకుంటే ఈ ఐమాక్స్ థియేటర్ దగ్గర జరుగుతున్న ఈ ముగ్గుల పోటీ అయితే ఎంతో సందడిగా అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో అయితే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే జరుగుతుంది. సో ఎవరికి వస్తుందా ఏంటి అనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కానీ ఎవరికి వచ్చినా రాకున్నా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఇక్కడ మహిళలు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అవుట్ స్టూడియో. ధన్యవాదాలు అనూష. 7 మందికి 5,000 రూపాయలు. మిగిలిన పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ ప్రైజ్ ఉంది. పాల్గొన్నారు. ఇంకా చాలా మంది రాని వాళ్ళు కూడా వాళ్ళ డివిజన్లలో రేపటి నుండి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. వారు చేతి మీద కూర్చోండి. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇస్తాము. ఇక తెలియజేస్తున్నాను. 14వ తారీఖు కైట్ ఫెస్టివల్. మనం లేకపోతే